మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పాత్రధారులైన ఉద్యోగుల్లో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసి మరికొందరిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం సూత్రధారులైన రాజకీయ నేతల్ని నిగ్గు తేల్చే పనిలో ఉంది. మదనపల్లి ఆర్డీఓగా పనిచేసిన మురళి ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో మిగిలిన వారికి టెన్షన్ పట్టుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారాం విదేశాలకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి దొరికితే రాజకీయ పెద్దల డొంక కదులుతుందని భావిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు ఇటీవలి పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంలో పెద్దల పాత్రను నిగ్గు తేల్చే పనిలో ఉంది. ఇప్పటికే ఒక అధికారిని అరెస్టు చేసిన పోలీసులు పాత్రధారులను గుర్తించారు. ఇప్పుడు సూత్రధారులపై ఫోకస్ పెట్టారు. గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన మురళికి ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ముందుగా హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయడంతో కేసు విచారించిన సుప్రీంకోర్టు నిందితుడి బెయిల్ను రద్దు చేసింది. దీంతో సిఐడి పోలీసులు వెంటనే మురళిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంతో చిత్తూరు సబ్ జైల్లో ఉన్నారు. ఈ పరిణామం తర్వాత మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్ ఫైళ్ల దహనం కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్పై ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. ఎప్పుడు పోలీసులు వచ్చి తలుపు తడతారో అన్న భయంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కేసులో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పుంగనూరు పెద్దాయన సాగించిన భూదందాలకు అప్పటి రెవెన్యూ అధికారులు సహకరించారని దర్యాప్తులో తేలింది. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆర్టీఓ ఆఫీసులోని ఫైళ్లకు నిప్పు పెట్టారని విచారణలో గుర్తించింది. ఘటన జరిగినప్పుడు మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుయాయులకు అడ్డగోలుగా భూములను ఫ్రీ హోల్డ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు పెట్టారని విచారణ నివేదిక తేల్చింది. ఈ కేసులో సబ్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరులు బి మాధవరెడ్డి, శశికాంత్, రామకృష్ణారెడ్డి, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా నిందితులే. పెద్దిరెడ్డి పిఏ తుకారంతో పాటు ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, ఆర్డీఓగా పనిచేసిన మురళి ఆదేశాలతో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఈ కుట్రను అమలు చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి అనుచరులు పలువురు అజ్ఞాతం నుంచి ఇంకా బయటకు రాలేదు. గతేడాది జూలై 21న అర్ధరాత్రి సబ్ కలెక్టరేట్లో జరిగిన ఫైళ్ల దహనం ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనని తేలింది. మదనపల్లె డివిజన్లో ఫ్రీహోల్డ్ భూములను 22 జాబితా నుంచి తొలగించి కీలకమైన ఫైళ్లు, పత్రాలను వైసీపీ నాయకుల ఇళ్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే భూ ఆక్రమణలు, ఫైళ్ల దహనం ఎంత పకడ్బందీగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో గుర్తించిన పాత్రధారులైన అధికారులు, ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు ఫైళ్ల దహనం కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, మాధవరెడ్డితో పాటు మరికొందరి ముందస్తు బెయిల్ కూడా రద్దు చేయించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సమాచారం. ఇదే ఇప్పుడు వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారం విదేశాలకు పారిపోయి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. తుకారం దొరికితే మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో సూత్రధారులైన రాజకీయ నేతల పాత్ర బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నిందితులు అజ్ఞాతవాసం వీడకపోవడానికి కారణం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.